వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తిచేయాలి. అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం. అమరావతి, ఆంధ్రప్రభ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డిఎస్సి 10, ఇంటర్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పన తదితర అంశాలపై అధికారులతో మంగళవారం లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, పూర్తిస్థాయి సంస్కరణల తర్వాత రాబోయే 4 ఏళ్లు విద్యాప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలని అన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఇంటర్ 10వ తరగతి ఫలితాలు విడుదల చేయాలన్నారు. సాంప్రదాయ ప్రసార మాధ్యమాలతో పాటు ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన మనమిత్ర యాప్లో కూడా ఫలితాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ను రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్రమంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపినందున అందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్కమ్స్, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అటెండెన్స్ వివరాలు, పెండింగ్ ఫైల్స్ తదితర వివరాలతో పూర్తిస్థాయి డ్యాష్ బోర్డును మే నెలకల్లా సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థులు లీప్ యాప్ను ఆపార్ ఐడితో లాగిన్ అయి వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు ఆపార్ ఐడి నమోదు 85% పూర్తయిందని, సాంకేతిక సమస్యలను అధిగమించి పూర్తిస్థాయి అసార్ ఐడి పూర్తి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లలో ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్ ఉండకూడన్నారు. సర్వశిక్ష నిర్వహణలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా అడ్మిషన్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, ట్రైనింగ్ అకాడమీ, ఆర్కివ్స్ మ్యూజియం నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే అధునాతన సాంకేతికతతో కూడిన క్లిక్చర్స్ను తొలుత 9వ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని, పనితీరును బట్టి రాబోయే రోజుల్లో మిగిలిన తరగతుల్లో కూడా అమలు చేయాలని సూచించారు. జీవో నెం. 117కు ప్రత్యామ్నాయ జీవోను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజుకే పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ 48% పుస్తకాల ముద్రణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఎటువంటి పైరవీలకు తావులేకుండా నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శక చర్యలు చేపట్టాలని అన్నారు. దీనిని బట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి ఎక్కువ సమయం కేటాయించరు. కాబట్టి అభ్యర్థులు గమనించి మీ ప్రిపరేషన్ త్వరగా ముగించి పరీక్షకు సిద్ధంగా ఉండాలి. ఇటువంటి మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.